నామానికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. గమనించినట్లయితే గనక దేవుడే సెలవిస్తున్నాడంట. ఆయన చెప్పినటువంటి మాట ఇప్పటి వరకు ఒకవేళ ఆలస్యమైందేమో నీ జీవితంలో, ఇక మీదట ఎన్నటికీ కూడా ఆలస్యం లేకుండా ఆయన చెప్పిన మాట జరుగుతుంది అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఇప్పటి వరకు నువ్వు దేవుని యొక్క వాగ్దానములు పొందుకొని, ఆయన యొక్క మాట నువ్వు పొందుకొని, అయ్యో యొక్క మాట జరగలేదే, దేవుడు చెప్పినటువంటి మాట ఇంకా ఎప్పుడు జరుగుతుంది, ఇంకా ఎప్పుడు నెరవేరుతుంది అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. అందుకే ప్రభువు సెలవిస్తున్నాడు, ఆ యొక్క మాట ఆలస్యం లేక ఇక మీదట జరుగుతుందంట. ఎప్పటి వరకు ఆలస్యమైంది చేయమో, ఇక మీదట ఇక మాట ఆలస్యం లేకుండా జరుగుతుందనేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఆలస్యం అవుతా ఉందని చెప్పేసి సోలిపోయావేమో, ఆలస్యం అవుతా ఉందని చెప్పేసి నువ్వు బాధతో ఉన్నావేమో. నీ కొరకే ప్రభు సెలవిస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, ఇక మీదట ఆలస్యం లేకుండా ఆ యొక్క మాట జరుగుతుంది, నెరవేరుతుందని. కాబట్టి దేవుని వైపు చూడు, నూతన బలము పొందుకో. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నాకు ఎవరికి నెరవేరుస్తాడు అనేటటువంటి ఆశతో, ఆసక్తితో, ప్రార్థనతో ఆయన వైపు ఎదురు చూడు. నిశ్చయముగా నీ కొరకు ఆయన చెప్పిన మాటలు, నీకంటూ ఆయన చెప్పిన మాటలన్నిటిని కూడా నిశ్చయముగా ఆయన నెరవేర్చే దేవుడు ఉన్నాడు. దేవుడు తన భక్తులుగా చెప్పిన ఏ ఒక్క మాట కూడా నెరవేరకుండా ఉండలేదండి. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, భూమి ఆకాశం గతించినను నా మాటలు నిశ్చయముగా నెరవేరుతాయి అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ప్రభువు చెప్పిన మాట ఒకవేళ భూమి ఆకాశం గతించిపోయినా సరే, తన భక్తుల కొరకు, తన బిడ్డల కొరకు తను చెప్పినటువంటి మాట నెరవేరకుండా ఒక పొల్లైనా కూడా తప్పిపోదని సెలవిస్తున్నాడు. కాబట్టి నీ కొరకు, నా కొరకు చెప్పిన మాట ఆయన నిశ్చయముగా నెరవేర్చే దేవుడు, ఆలస్యం చేసే దేవుడు కాదు. నీ జీవితంలో ఆలస్యం అవుతున్నా కూడా ఆ ఆలస్యము అద్భుతానికి నీ గుర్తించుకో. ఆలస్యము నిర్లక్ష్యానికి దేవుడు నేనేదో నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు, కానీ ఆ ఆలస్యమైనా కూడా దాని వెనకాల అద్భుతమైనటువంటి కృప ఉందని మాత్రం మర్చిపోవద్దు. ప్రభువి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మాటను బట్టి మీకు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటలో ఉన్న శక్తిని, బలమును పొందుకొని తండ్రి స్తోత్రములు ప్రభా, మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరచవలసిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి.